నమస్తే సార్. ఈనాటి మా జిల్లాలో రైతు ముంగిట శాస్త్రవేత్త అనే కార్యక్రమం ఫస్ట్ లింగంపల్లి గ్రామం రైతు వేదికలో జరిగినది. మాది జనగామ జిల్లా రకిల్పూరు మండలంలో గల లింగంపల్లి రైతు వేదికలో రైతు ముంగటైన శాస్త్రవేత్త మీటింగ్ నేను అటెండ్ అయి వస్తున్నాం సార్. రైతు వేదిక ముందులోనే ఆ లింగంపల్లి గ్రామానికి సంబంధించిన ఐకేపీ సెంటర్ ఉన్నది సార్. అక్కడ ఒడ్లు లారీలు రాక కాంటా ఎక్కడ కూడా అక్కడ అయితలేదు సార్. ఆ లింగంపల్లి గ్రామం లింగంపల్లి దాటినాక ముల్కనూరు దాటినాక వెంకటాద్రిపేట దాటిన తర్వాత శిలుపురం దాటిన తర్వాత రాజారం దాటిన తర్వాత చిన్నపెండాల తర్వాత స్టేషన్ గన్పూర్ తర్వాత విశ్వనాథపురం తర్వాత ఇప్పగూడెం తర్వాత రంగరాయగూడెం తర్వాత కోమటిగూడెం ఇటు ఇప్పటి వరకు ఇది కోడూరు సార్. ఇది ఇన్ని సెంటర్లు ఎక్కడ చూసినా కానీ కాంటాలు అయితే కావడం లేదు సార్. ఎందుకనంటే లారీల కొరత, హమాలీల కొరత, మరి ఎందుకో విషయం అయితే ఎక్కడ కూడా అయితలేవు సార్. ఎక్కడ అన్ని కప్పులు కప్పుకొని రైతులు దాదాపు నెల రోజుల నుండి ఒడ్లు కాపులాగా వస్తూ ఉన్నారు సార్. ఎందుకంటే ఇట్లాంటి విషయాన్ని మీరు దృష్టికి తీసుకువస్తున్నాను సార్. మొన్ననే రైతు కిసాన్ మేళలో జరిగినటువంటి విషయంలో మా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అయినటువంటి పెద్దలు మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి కడియం శ్రీహరి గారు, మన వ్యవసాయ శాఖ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి మరీ మీటింగ్లో చెప్పడం జరిగింది సార్. దీన్ని బలోపేతం చేయాలని మా ఎమ్మెల్యే గారికి, మంత్రికి కనీసం మా రైతాంగం తరఫున కృతజ్ఞత అభినందన తెలియజేస్తున్నా సార్. దీని వెనువెంటనే మీరు స్పందించి ఇలాంటి నిద్ర వ్యవస్థలో ఉన్నటువంటి లారీలు అనుకొని హమాలీ అనుకోని ఏది ఉన్నా కొంచెం బలోపేతం చేస్తే కొంచెం మంచిగా రైతులకు వెంటనే అందుతారు. ఎందుకంటే ముందస్తు కాలం రేపు రోహిణి కార్తీ కూడా రావడం జరుగుతున్నది. ఎందుకంటే రేపు ఫస్ట్ నుండి వచ్చే ఫస్ట్ వరకు వానాకాలం వేసుకోనికి అన్ని సందగ్ధం కావాల్సిన అవసరం ఉన్నది రైతులు. ఇలాంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను సార్. వెంటనే ప్రభుత్వ అధికారులు అందరూ వ్యవసాయ శాఖ కానీ, కలెక్టర్లు కానీ, వ్యవసాయ శాఖ కానీ, సీఎం కానీ ఎవరైనా ప్రతి ఒక్కరూ స్పందించి రైతులు పండించిన వడ్లకు మీరు తక్షణమే కొనుగోలు చేయించి లారీలను మన జిల్లాలో సరిపోకపోయినప్పుడు వేరే దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళనైనా లారీల కొరత ఉన్నప్పుడు లారీలను పిలిపించుకొని కొనుగోలు చేయుటకు రైతులకు మేలు చేసి కొనుగోలు చేసి అతనికి వాళ్ళ అమ్మిన సరుకులకు రూపాయలు ఏపియవలసిందిగా మిమ్మల్ని అందరినీ పేరున కోరుకుంటూ మా రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. జై కిసాన్, జై జవాన్. ఓసి వడ్లు 29 రోజులు అయిందా? ఈ రోజుకి 29 రోజులు అయిందా? 29 రోజులు ఉండి ఇలానే ఇక్కడనే రోజు ఇలానే ఉంటానవా? పొద్దు మాపు ఇక్కడే అమ్మ మీరేం రోజులు అయింది? నీది తల్లి అన్న నీదే. నువ్వేం రోజులు అయింది పోసి? నీదన్నా 15 రోజులు అవుతుంది. నీది పెద్దన్నా? 15 రోజులు 3 వారాలు అవుతుంది. ఇగో ఇన్ని రోజుల నుండి రైతులు ఇలానే పడిగాపులు కాస్తున్నాం సార్. ఎందుకన్నా ఇలాంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. నిన్నగాక మొన్ననే మా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారు అయినటువంటి మా కడియం శ్రీహరి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్యుల గారికి విన్నవించడం కూడా జరిగింది సార్. ఎందుకనంటే ఒక స్థానిక ఎమ్మెల్యేలు కూడా చెప్పినా కానీ మీకు కదలిక అనేది లేదు సార్. ఈరోజు నేను దాదాపు రైతు ముంగట శాస్త్రవేత్తలు అనే ప్రోగ్రాముకు మా చిల్పూర్ మండలంలో లింగంపల్లి గ్రామంలో రైతు ముంగట శాస్త్రవేత్తకు నేను దానికి హాజరై చిల్పూరు రైతు వేదిక ముందే ఇలానే కాంటాలకు ఎక్కడ కప్పులు కప్పి అలా ఉన్నది, లింగంపల్లిలో అలానే ఉన్నది, ముల్కనూరులో అలాగానే ఉన్నది, వెంకటాద్రిపేటలో అలానే ఉన్నది, చిల్పూర్ మండల్లో అలానే ఉన్నది, చిన్నపెండాలు అలా ఉన్నది, రాజారం అలానే ఉన్నది, స్టేషన్ గన్పూర్లో ఇలానే ఉన్నాయి, ఇటు విశ్వనాథపురంలో కూడా అలానే ఉన్నది, ఇటు ఇప్పగూడెంలో అలానే ఉన్నది, పక్కకు రంగరాయగూడెంలో కూడా అలానే ఉన్నది, ఈడ పక్కకు కోతులబాద కూడా అలానే ఉన్నది. ఇప్పుడు ఈ కోడూరు సెంటర్లో కూడా చూడం సార్. ఇక్కడ దాదాపు సుమారు నేను మినిమం 10-11 సెంటర్లను ఇలా చూడడం ఉన్నది. ఎక్కడైనా ఇలాంటి పరిస్థితి ఉన్నది సార్. కొంచెం దయచేసి మీరు ప్రభుత్వం అందరూ రైతుల మీద శ్రద్ధ చూసి
కొంచెం ఈ కొనుగోలు ఎందుకు ఏ విషయంలో లేట్ అయిందో, లారీల కొరతున్నా కానీ లారీలు లేకపోతే పక్క రాష్ట్రాల నుండి తెప్పించుకొని లారీల కొరత లేకుండా చేసి కొనుగోలు వ్యవస్థను ముందుకు తీసుకుపోయి వాళ్ళు పండించిన పంటకు సరి అయిన టైంలో రేపు పెట్టుబడి పెట్టుకునేటకు ఇబ్బంది చాలా ఉన్నాయి. పంట పండేయడం ఒక్కటి అయితే అమ్ముకోవడం ఇంకొకత్తు. నెల రోజుల నుండి పడిగాపులు కాస్తున్నారు ఎక్కడైనా. ఈ సెంటర్ ఈ జిల్లాలలో ఎక్కడ చూసినా ఇలానే ఉన్నది సార్. కొంచెం ఇలాంటి వ్యవస్థను మీరు మీ దృష్టికి తీసుకువస్తున్నాం సార్. కనుకరించి ఈ రైతాంగం తరపున అందరికీ కొనుగోలు సెంటర్లలో ఒక బలోపేతం చేసి లారీలను కానీ అమలుని కానీ పంపించి రైతులకు తగిన న్యాయం చేసి వారి అకౌంట్లలో వాళ్ళు అమ్మినటువంటి పంటకు డబ్బులు తక్షణమే వెనువెంటనే వేపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ రైతాంగం తరఫున అందరికీ న్యాయం చేయగలరని మిమ్మల్ని మరీ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం సార్. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ సార్. నా పేరు మందపూరి యాదగిరి, కన్నయ్యపల్లి విలేజ్, జనగామ జిల్లా. నేను వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా మండలి సభ్యునిగా ఉన్నాను సార్. ఈ రైతు ప్రతినిధిగా ఉన్నందుకు ఇలాంటి సమస్యలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను సార్. కొంచెం మీరు శ్రద్ధ చేసి రైతాంగానికి వెంటనే చర్యలు తీసుకొని లారీలను పంపించి కొనుగోలు సెంటర్లలో కొంచెం అమాలి కొడుతున్న అలాంటి వాటిని అన్నింటినీ తీర్చి రైతుకు న్యాయం చేయగలరని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అన్నీ రోడ్ పట్టి రాజుల కుప్పలు కూడా అన్నీ కూడా ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది.